మీరు అడిగినటువంటి ప్రశ్న మాకు అర్థమైంది. ఇది సహజంగా మీరే కాదు, ఈ భూలోకంలో ప్రతి ఒక్క స్త్రీకి ఉన్నటువంటి ప్రధానమైన లక్షణమే అనుమానపడడం. ఇప్పుడు అదే విధంగానే మా స్వామి అడిగిన ప్రశ్నకి ఒక్కొక్క దానికి సవిస్తరంగా మేము వివరిస్తాను. మీరు ఏమడిగారు? స్వామి మీ పైన ఉన్నటువంటి ఆ ఒక రంగులన్నీ ఏమిటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అడుగుతున్నారు. బాగానే ఉన్నామమ్మా. సరే, ఏదో ఒకటైతే బాగానే ఉంటుంది, లోపలికి రాణిస్తాం. సరే, కలర్లు కొట్టుకొని వచ్చారని ఆనందం కోసం మా కొట్టారని చెప్పారు. మరి ఒంటి నిండా సువాసన జల్లుతూ పరిమళప్రదమైన ఆ పుష్పాలన్నీ అలంకరించుకోగా మరి మమ్మల్ని చూడకపోతే మీరు చూడకపోతే అలా వచ్చారు, మమ్మల్ని అనుమానించొద్దు అంటున్నారు. ఒంటి నిండా పుష్పాలు ఎంతో సువాసన కలిగే, కొన్ని కిలోమీటర్లు కలిగే సువాసన కలిగే పూలను అలంకరించుకొని వచ్చారు. మరి మా స్వామి వారు అలా ఎప్పుడు మాకు కనిపించలేదు, కొత్తగా కనిపిస్తున్నారు. కాబట్టి దానికి కూడా మీకు వివరణ చెప్తే మిమ్మల్ని లోపలికి రాయించడానికి ఉంటుంది. మీరు ఎదురుగా మాట్లాడకుండా ఇంకో విధంగా మా స్వామి వారిని ఎక్కబడుస్తున్నారు. అంటే మా స్వామి వారు అన్ని రకాలుగా కనిపిస్తున్నారు. నిజమే, ఎందుకంటే మా స్వామి ఇంతగానో అంతలేడు, సందేహం ఉండదు. మా స్వామి ఎక్కడ చూసినా ఏ రూపంలో అయినా ఎలాగైనా ఉంటారు మా స్వామి. కనుక మా స్వామి వారికి అన్నారు, ఏంటి స్వామి ఎక్కడికి వెళ్ళొచ్చారు అని అడిగారు కదా, మీరు పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళొచ్చారు అడిగారు కదా మమ్మల్ని. దానికి కూడా మా స్వామి ఎటువంటి అబాధ మా స్వామి వారు ఎక్కడికి వెళ్ళారంటే ఆ ఒక ఋషులు మునులు వీళ్ళందరూ కూడా స్వామి వారిని స్తుతించి కీర్తించి పూజించి స్వామి వారికి సమర్పణేసినటువంటి ఆచారవాహుడు మా స్వామి రూపం ఎటువంటిదంటే మగవాళ్ళు కూడా చూసి ఆ ఒక స్వామిని మోహిస్తారంట. అంత సౌందర్యకరవాడు మా స్వామి. అటువంటి స్వామిని ఎర్ర ఎండలో బయట నిల్చోబెట్టి మీరు ఇంతటి వాగ్వాదం నిన్నే ఈ కోనటిమిట్టలో శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత రామ స్వాములారై ఎంతో ఏదో ఆలింగనం చేసుకున్నట్టుగాను రకరకాలుగా స్వామివారు ఎన్నో రకాలుగా కనిపిస్తూ ఉన్నారు. మీరు చూసుకుంటే ఆ పుష్పాలు చూడకపోతే మరి కీర్తించారు మనులందరూ కూడా అన్నారు. మరి వీటన్నిటికీ కూడా ఏ సమాధానం చెప్తారు కూడా మీరు వచ్చింది. అదేవిధంగా పెళ్లినప్పుడు స్వామివారి యొక్క ఆ ఒక బొగ్గలు ఎందుకు కూడాను పరాయి స్త్రీకి ఉన్నట్టుగా ఉందని చెప్పేసి మీరు అంటున్నారే లేదా ఎక్కడ తిరిగి వచ్చాడు, ఇవన్నీ కావాలి అమ్మవారికి. కానీ స్వామివారి ఎవరు? జగత్రక్షగా కాదు. ఈ జగత్ మొత్తం కూడా పరిపాలించేది ఆ యొక్క శ్రీరామచంద్రుడు. కనుక స్వామివారు అమ్మవారికి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా రాత్రి కూడా స్వామివారు ఈ లోకానికి అభివృద్ధి ఆయన బయటకు వస్తున్నారంటే మొత్తం కూడా పరివార దేవతలు కూడా చుట్టుముట్టేసి ఆ ఒక స్వామి వెళ్తుంటే రామచంద్ర భగవానికి రాజా రామచంద్ర భగవానికి రాజా రామచంద్ర భగవానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సచేత్వా వాజవస్తా వాజవస్త దేవావస్త విదా ప్రార్పయ శ్రేష్ఠవద नामानि कृत्वाभिवदन् यदास्ते भाका पुनस्तात् युमुदा जहार पन्था अयनाय विद्यते
यज्ञेन यज्ञमयजन्त देवाः तानि कर्माणि प्रथमान्यासन्ते वेदाहमेतं पुरुषं महान्तौ आदित्यवर्णं तपसः परस्तात् तथागवते यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः यस्मै ब्राह्मणो विद्यात् तस्य देवा सर्वस्य लक्ष्मीश्च पत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनो व्याप्तः अमं मनिषानः सर्वं मनिषानः तच्छय्योरावृणीमहे गातुं यज्ञां शान्ति शान्ति शान्तिः हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः यस्यां हिरण्यं विन्देयं कामस्वं पुरुषानहं अश्वपूर्वाणि श्रियं देवीमपक्वां ज्वलन्तीं तृप्तां तस्मयन्तीं पद्मे स्थिता सहस्रजीरुषा पुरुषः सहस्राक्षः अपंसङ्गुलं पुरुषये वेदं सर्वो पुराणं प्रदत्तस्य
얘도 자. 얘다.